ద్రవ్యం ఇచ్చి వారిని పంపించిన సైన్యమే వస్తుందని వారు భయపడి పారిపోయారు. హల్లెలూయా. అయితే ఇక సిరియన్ల దండు వారు మంచి యాటలు కోసుకొని మంచి భోజనం వండుకొని తిందామనుకున్నారు, కానీ వారు తినకుండా దేవుడే కలిగించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నరుగులు కుష్ఠరోగులు వెళ్ళేసరికి ఆ దండు మొత్తం పారిపోయినది. వారు వండుకున్నటువంటి భోజన పదార్థాలు మంచిగా తిన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితంలో కూడా మనకు ఎసొంటి కరువు వచ్చినప్పటికీ, ఎసొంటి సమస్య వచ్చినప్పటికీ, ఎసొంటి అనారోగ్యం వచ్చినప్పటికీ, ఎసొంటి అప్పుల సమస్య ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేస్తూ మనకు ముందుకు సాగినట్లయితే అక్కడ ఏమీ లేకుండా ఉండవచ్చును, శూన్యంగా ఉండవచ్చును, కానీ నీవు విశ్వాసముతో ముందుకు సాగినట్లయితే దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాస జీవితంలో మన యొక్క పరిచయ జీవితంలో పరిచయ తక్కువగానే ఉండవచ్చును, కానీ నీవు సువార్తను ప్రకటిస్తూ దేవుని